भारत राष्ट्र समिति के अक़लियती क़ायद मोहम्मद ज़ुबैर बादशाह सदर AZ फाउंडेशन मुलुक मंडल ज़िला सिद्दीपेट ने गजवेल टाउन में वाक़ कैंप दफ्तर में मीडिया से बात करते हुए साबिक़ रुकन असम्बली सदर ज़िला कांग्रेस कमेटी टी नरसा रेड्डी से इस्तफ़सार किया कि उन्होंने पदयात्रा क्यों शुरू की। बरसर इक़्तिदार जमात में रहकर पदयात्रा करने की क्या ज़रूरत पेश आई। रियासत में खेतों फसलों को खुश्क होने के लिए पदयात्रा की गई या किसानों को रैतु बंदो केनालों के खुश्क होने, तेलंगाना में ज़राई शोबे को नाकाबिल तलाफी नुकसान पहुँचने के लिए पदयात्रा मुनज़्ज़म की गई। रियासती गवर्नर से मुलाकात और साबिक़ चीफ मिनिस्टर के चंद्रशेखर राव के खिलाफ शिकायत करने से कबल उन्होंने पदयात्रा का जवाब देने का नरसा रेड्डी से मुतालबा किया। मोहम्मद ज़ुबैर बादशाह ने बताया है कि साबिक़ चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने गजवेल असेंबली हल्के के लिए ज़ायद 10-10 हज़ार करोड़ रुपए के तरक्याती काम अंजाम देकर हल्के को मिसाली और दुनिया भर में बेमिसाल बनाया, जिसकी तरक्की कांग्रेस कायदीन को नज़र नहीं आती। उन्होंने कांग्रेस कायदीन को सस्ती शोहरत के लिए और सियासी मुफाद हासिल करने के लिए KCR BRS पार्टी और KCR खानदान पर तनकीद ना करने का कांग्रेस कायदीन को इंतबा दिया। इस मौके पर BRS मंडल सदर कमेटी मधु, सदर टाउन कमेटी मोहम्मद नवाज मीरा ने भी मुखातिब किया। పాదయాత్ర మొదలుపెట్టారు. అది కూడా మన సిద్దిపేట కలెక్టరేట్ నుంచి ఆమె ఒక వినతి పత్రం ఇచ్చేసి ఆ నుంచి రాజ్ భవన్ కి బయలుదేరారు. నర్సరెడ్డి గారు మీరు ఈ పాదయాత్ర దేనికి చేస్తున్నారు ఒక క్లారిటీ ఇవ్వండి ఫస్ట్. ఇప్పుడు పొలాలు ఎండిపోతున్నాయని పాదయాత్ర చేస్తురా, రైతులకు రైతు బంధువు అందుతలేదని పాదయాత్ర చేస్తురా, లేక రైతు బీమా అందుతలేదని పాదయాత్ర చేస్తురా, లేక కరెంట్ సరిగా ఉండలేదని పాదయాత్ర చేస్తురా, అది కనుక్కోవాలి. కానీ ఏదో హైవే మీద తిరుగుకుంటా మొత్తం స్టేజ్ రాగానే కార్లోకి వెళ్ళి దిగి ఏదో షో ఆఫ్ చేసుకుంటా తిరగడం అవసరమా? మీరు ఈ రోజు రూలింగ్ లో ఉన్నారు, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్. ఏమైనా ఉంటే మీకు అంత చిత్తశుద్ధి ఉంటే పబ్లిక్ మీద రైతుల మీద మీరు మీ రూలింగ్ పార్టీతోనే కొట్లాడి ఏదైనా ఫండ్స్ తీసుకొచ్చి రైతు భరోసా అయినా సరే, రైతు బీమా అయినా సరే అది చేయండి. కానీ ఏదో కేసీఆర్ సార్ కనిపిస్తలేరు, ఈ మాటలు బంద్ చేసుకోవడం మంచిదని నేను గజ్వేల్ నుంచి కోరుతున్నాను. అయినా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లాస్ట్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ మీద సర్వే చేస్తే ఆ ఫామ్ హౌస్ పాలన బాగుందా అంటే, రేవంత్ రెడ్డి పాలన బాగుందా అంటేనే దాంట్లో అది కూడా మీ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ హ్యాండిల్ మీదనే 70% పబ్లిక్ మన రాష్ట్రంలో మొత్తం రాష్ట్రంలోనే 70% మంది మన కేసీఆర్ పాలన బాగుంది, ఫామ్ హౌస్ పాలన బాగుందని ఓపెన్ గా చెప్పారు. అంత చేసిన తర్వాత కూడా మీకు సిగ్గు లేకుండా ఈ రోజు ఏదో ప్రచారం చేసుకుంటా, ఏదో స్టేజ్ రాగానే స్టేజ్ మీద దిగి ఏదో బ్యాండ్ కొట్టుకుంటా ఏదో 2-3 మాటలు కేసీఆర్ సార్కి తిట్టగానే మీరు పెద్దగా అయితే అనుకుంటున్నారా, లేకపోతే మీ హైకమాండ్ లో మీరు ఏదో పెద్ద సాధించుకుంటున్నారని అనుకుంటున్నారా? అర్థం కాదు. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఉంటే రైతుల రూలింగ్ మీదే, రైతులకు రైతు బంధు ఇప్పియండి కొట్లాడేసి. ఈ రోజు ప్రజలు కరెంట్ లేదని రైతులు బాధపడుతున్నారు. గత 15 నెలల నుంచి మీ రూలింగ్ లో ఉన్నప్పటి నుంచి మొత్తం తెలంగాణ ఈ రోజు సర్వనాశనం అయింది. మీరు ఏ స్టేట్ అయినా తీసుకోరు, ఏ ఫీల్డ్ అయినా తీసుకోరు, రియల్ ఎస్టేట్ అయినా సరే, IT సెక్టర్ అయినా సరే మొత్తం దివాలా తీసి. ఏమైనా ఉంటే గవర్నమెంట్ తో మీరు రూలింగ్ లో ఉన్నారు, పని చేసుకొని ఏదైనా పబ్లిక్ పనికి వచ్చే పనులు చేయరు. కానీ ఇవి హరీష్ అన్న ఒకసారి తిట్టడం అయినా సరే, మా ప్రతాప్ అన్న ఒకసారి తిట్టడం అయినా సరే ఇవి బంద్ చేసుకోవాలి. పబ్లిక్ ఏదైనా పనికి వచ్చే పనులు చేసి మీకు అవకాశం ఇచ్చేది ఏదైనా మంచిగా చేసి ఏదైనా డెవలప్మెంట్ చేయాలి. కానీ దానికి ఎత్తిగా ఏదో ఎప్పుడు తిట్టడం మీకు సరి కాదని నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. ఇంకా మోరోవర్ మన కేసీఆర్ గారు లాస్ట్ 10 years లో మనకు గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో 10,000 కోట్ల వర్క్స్ తీసుకొచ్చి చేసారు. మీరు ఒక 15-16 నెలల నుంచి ఏదైనా చిన్న ఒక శంకుస్థాపన చేసిరా? గజ్వేల్ కాకుండా కానీ మొత్తం మన తెలంగాణ సరే ఏదైనా పెద్ద వర్క్ అయినా చేసిరా? ఏది లేదు. లాస్ట్ కింద ఇంకోటి ఏం చెప్తా అంటే గజ్వేల్ లో కట్టిన బిల్డింగ్స్ లో కూడా మీరు సున్నా వేయడం కూడా పనికి రారు. సో దయచేసి అన్ని బంద్ చేసి ప్రజలకు ఏమైనా పనికి వచ్చే పని చేయాలని కోరుతూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.